50% ఓట్లాడేది గ్యారంటీ. అట్ట చాలా జరిగింది వ్యవహారం. దానివల్ల ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, లెక్క ప్రకారం ఏజెంట్ ఉండాలా, ఉండి చివరి సంతకం పెట్టాలి కదా. అప్పుడు ఏదైనా తేడా వస్తే సమాధానం కదా. అక్కడ కాదు అసలు, పోలింగ్ బూత్ దగ్గరే కీలకం. పోలింగ్ బూత్ దగ్గర నీ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు కౌంటింగ్ రాసుకోవాలి కదా అంటున్నా నేను. 100కి 600 ఓట్లు రాత్రి పడితే పొద్దున్నే నువ్వు 78 అని ఎట్లా చెప్పావురా, 180 ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆ రోజునే కౌంట్ అడిగి ఎలక్షన్ కమిషన్ ముందు కంప్లైంట్ పెడితే రీకౌంటింగ్ రీపోలింగ్ చేస్తాడు సచ్చినట్టు చేయాలి. అది చేసుకోవాలి వీళ్ళు. అంటే నిర్లక్ష్యం, మనం కొట్టేస్తున్నాం, 2.5 కోట్ల మందికి డబ్బులు ఇచ్చేసాం, 2 కోట్ల ఓట్లు మనకు పడిపోయినాయి, అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ లో ఉండిపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్. అంతే, అదే జరిగింది సార్. ఫైనల్ గా ఇది ఒక రకంగా అనూహ్యంగా వైసీపీకి కలిసి వచ్చే అంశమా, లేదంటే వీళ్ళిద్దరూ ఏమన్నా కొండవెల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు వైసీపీకి ఏమన్నా భవిష్యత్తులో ఏ సలహాదారులుగానో సపోర్టర్లుగా మద్దతుదారులుగానో మారబోతున్నారు? వాళ్ళిద్దరూ ఏం మారరు. వాళ్ళిద్దరూ ఏంటంటే, ఒకటి సొసైటీలో ఇంటలెక్చువల్స్గానే మిగులుదాం అనుకుంటారు. దానివల్ల ఒకసారి తెలుగుదేశం వాళ్ళు తిడతారు, ఒకసారి వైసీపీ వాళ్ళు తిడతారు, ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే వాళ్ళని వీళ్ళేం పట్టించుకోరు, అంటే వైసీపీ వాళ్ళు గౌరవిస్తారు అంతవరకే. టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడినప్పుడు గౌరవిస్తుంటారు, లేదా వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు ట్రెండ్ చేసుకుంటారు. అది పక్కన పెడితే దీని వలన ఏమీ మారిపోదు.